అజోస్పర్మియా అంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉండడం. మరి ఇలా ఉన్న వాళ్ళకి ఓన్ బయాలజికల్ చైల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదా ఈ వీడియోలో చూద్దాం. ఈ అజోస్పర్మియా అనేది 2 టైప్స్ ఉంటుంది, అబ్స్ట్రక్టివ్, నాన్ అబ్స్ట్రక్టివ్. అబ్స్ట్రక్టివా ఇది నాన్ అబ్స్ట్రక్టివా అని హార్మోనల్ ఇవాల్యుయేషన్ లో తెలుస్తుంది. అబ్స్ట్రక్టివ్ అజోస్పర్మియా అంటే ఒక్కోసారి స్పర్మ్ లోపల ఉన్నా కూడా రకరకాల కారణాల వల్ల అది బయటికి రాకపోవచ్చు. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ప్రొడక్షనే తక్కువగా ఉంటుంది. దీనికి కూడా డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అయితే ఈ 2 కండిషన్స్ లో కూడా మనం టెస్ట్ ట్యూబ్ బేబీకి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ అయితే కొన్నిసార్లు సర్జరీస్ తో క్యూర్ అవుతుంది, కానీ కొన్నిసార్లు క్యూర్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాము అంటే ఏ రోజైతే ఎగ్ పికప్ ప్లాన్ చేసుకున్నామో అదే రోజు టెసే అనే ప్రొసీజర్ చేసి ఆ స్పర్మ్ ని కలెక్ట్ చేసుకొని బేబీ ఫామ్ అయిన తర్వాత కల్చర్ లో పెడతాము. అదే నాన్ అబ్స్ట్రక్టివ్ లో అయితే ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము, ఒకవేళ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే డోనార్ కి వెళ్లాల్సి వస్తుంది.